అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ ట్రక్ పార్కు ఏర్పాటుకి వ్యతిరేకంగా వైజాగ్ టు చెన్నై కారిడార్ నిర్వాసితులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఇక వైసీపీ సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో నిర్వాసితులు ఈ ధర్నాలో పాల్గొని నిరసన తెలిపారు. దాదాపు 2010లో మొదలైన భూసేకరణలో భూములు కోల్పోయిన వారికి పూర్తి నష్టపరిహారం అందించలేని వారంతా ఆరోపించారు. ఇక విదేశాల్లో నిషేధించబడిన ఫార్మా కంపెనీలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 8న ప్రధాని మోదీ వర్చువల్గా చేయనున్న శంకుస్థాపనను తామంతా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. తమకు న్యాయం జరిగే వరకు కూడా ఉద్యమిస్తామని ఆరోపించారు. మీరు ఉద్యోగాలు ఇవ్వడమేనా అభివృద్ధి అంటేనే? ఆ రకమైన అభివృద్ధి ఇక్కడ ఎవరు కూడా కోరుకోవట్లేదు. మీరు ఇచ్చే ఉద్యోగాలు కూడా స్థానికులకి ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వరు, స్థానికేతరులకు ఉద్యోగాలు ఇస్తారు. అంటే స్థానికేతరుల అభివృద్ధి కోసం, పెట్టుబడిదారుల అభివృద్ధి కోసం స్థానికులకి 35,000 మందికి జీవనోపాధిని దెబ్బతీసి స్థానికేతరుల అభివృద్ధి కోసం, పారిశ్రామికవేత్తల అభివృద్ధి కోసం మీరు చేస్తున్నటువంటి ఈ రకమైన అభివృద్ధిని స్థానికంగా మేమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు రైతుల చేతిలో భూములు తీసుకొని, కారు చౌకగా భూములు తీసుకొని కార్పొరేట్ కంపెనీలకి అప్పగించడమే అభివృద్ధి అయితే ఆ రకమైన అభివృద్ధి ఇక్కడ ఎవరు కూడా కోరుకోవట్లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆలోచన చేయాలి. మీరు జనవరి 8వ తేదీని చేపట్టబోయే శంకుస్థాపన కార్యక్రమాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పేదలకు కానీ, సాగులో ఉన్న వాళ్ళకి కానీ చాలా మందికి నష్టపరిహారం చెల్లించకుండా మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఇక్కడ ప్రభుత్వ పెద్దలు, అధికారులు కలిపి ఆ రైతులందరినీ నష్టపరిహారం చెల్లించకుండా ఆ రైతులందరినీ బయటికి గెంటేసి ఇక్కడ డ్రగ్ మల్క్ సెంటర్ శంకుస్థాపనకి సమాయత్తం అవుతున్నారు. కానీ రైతులకి, కూలీలకి, ఆ సాగుదారులందరికీ నష్టపరిహారం చెల్లించిన తర్వాతే భూమిలోకి రావాలి, ఇక్కడ శంకుస్థాపన చేయాలని ఈ ప్రాంత రైతులందరూ డిమాండ్ చేస్తున్నారు. కూడా ఒక పైసా నష్టపరిహారం కూడా చెల్లించలేదు. అలాగే ఈ